వద్దు పెదనాన్న, మమ్మీ నేను ఉంటాము. వినయ్ని కూడా రిక్వెస్ట్ చేశాను. అతను తోడుగా ఉంటాడు. డాడీకి స్పృహ వచ్చేటప్పటికి ఇంకా గంట పడుతుంది. ఏదైనా ఉంటే నేను మీకు కాల్ చేస్తాను అంది. సరే అని ధైర్యం చెప్పి వీర్రాజు, గౌతమి ఇద్దరూ లేచారు. వీర్రాజు వినయ్ దగ్గరికి వచ్చి, కొంచెం శ్రమ అనుకోకుండా చూసుకో బాబు అని చేతులు పట్టుకున్నాడు. అయ్యో సార్, భలే వారే, నేను చూసుకుంటాను, ఏమీ పర్వాలేదు, రాజుగారు త్వరగా కోలుకుంటారు, నాది పూచి అన్నాడు భరోసా ఇస్తూ. చాలా మంచివాడివయ్యా నువ్వు అంటూ వినయ్ భుజం తట్టి బయలుదేరారు. మాధవి ఐసీయూలోకి వెళ్ళింది రాజుగారి దగ్గరికి. వింధ్య కళ్ళు మూసుకొని అక్కడే కూర్చొని ఉంది. తండ్రి యాక్సిడెంట్తో బాగా డిస్టర్బ్ అయింది. మొహం బాగా వాడిపోయింది. వినయ్ తండ్రితో ఫోన్లో మాట్లాడి వింధ్య దగ్గరకొచ్చి కూర్చున్నాడు. వింధ్య, ఆర్ యు ఓకే అని అడిగాడు. ఏమీ అర్థం కావడం లేదు వినయ్. డాడీ వెనుక ఇంత కుట్ర జరుగుతూ ఉంటే భయంగా ఉంది. అదేమీ వర్రీ వద్దు విద్య. యశ్వంత్ అన్న చెప్పాడు కదా, మీ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎప్పుడో అలర్ట్ చేశారు. అందుకే ఇవాళ సేఫ్గా ఉన్నారు. రేపు మార్నింగ్ యశ్వంత్ వస్తే ఎలా వాళ్ళని శిక్షించాలో ఆలోచిస్తారు. అప్పుడు వాళ్లకు భయం కలుగుతుంది. అంత బాగానే ఉంటుంది. నువ్వు ఎక్కువ ఆలోచించకు ఈ సమయంలో అన్నాడు. నాకు నీ సహాయం కావాలి వినయ్ అంది. నాన్నగారు కోలుకునేందుకు కనీసం 2 నెలల పైనే అవుతుంది. పెద్దనాన్నగారు కూడా అంత ఆరోగ్యంగా లేరు. మా వాళ్ళను ఎవరిని నమ్మాలంటేనే భయంగా ఉంది. ఈ సమయంలో నా మనిషి అంటూ ఒకరు ఉండాలి నాకు తోడుగా. అది నువ్వైతే నాకు ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ ఉంటావా అంది. నేను మీ పక్క ఇంట్లోనే ఉంటాను కదా వింధ్య, నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే వస్తాను అన్నాడు. అలా కాదు వినయ్, నా కోసం 2 నెలలు లీవ్ పెట్టు. మా ఇంట్లోనే ఉండు. ఈ బిజినెస్ వ్యవహారాలు నాకు అంతగా తెలియవు. నాన్నగారు కదిలే పరిస్థితిలో లేరు కదా, నేనే అంతా చూసుకోవాలి. నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఈజీగా ఉంటుంది. ప్లీజ్ కాదనుకు. అమ్మో, 2 నెలలు నా జాబ్ వదిలేసి నీతో ఉండి మీ బిజినెస్ చూడాలా? ఆశ్చర్యంగా అడిగాడు వినయ్. నా ఉద్యోగం ఉండదు వింధ్య. ఇప్పుడున్న ప్రాజెక్టులో అతి కీలకమైనవి నా చేతిలో ఉన్నాయి. నేను వారం లీవ్ పెట్టినా కంపెనీ ఊరుకోదు. వాళ్ళు సంవత్సరానికిచ్చే జీతం నేను నెలకు పే చేస్తాను వినయ్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నీకెలా చెప్పాలో తెలియట్లేదు. ఈ 2 నెలలు చాలా ఇంపార్టెంట్. నేను చాలా టైం వేస్ట్ చేశాను. నాన్నతో అసోసియేట్ అయ్యుంటే ఇప్పటికీ కొంత తెలిసుండేది. అంతా నా తప్పే అంటూ బాధపడుతుంది. రేపు నాన్నగారు ఇవన్నీ నాకు అప్పచెప్తారు. నేను బిక్కమొహం వేయాల్సి ఉంటుంది. ఆయనను ఇలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. ఈ కంపెనీలో ఇప్పుడు జాబ్ వదిలేస్తే నాకు అమెరికాలో గ్రీన్ కార్డ్ అవి అన్నీ కోల్పోవాల్సి వస్తుంది వింధ్య. నేను చాలా ఇబ్బంది పడాలి. మరి మనకు పెళ్ళైతే నువ్వు ఇండియాలో ఉండక అమెరికా వెళ్తావా? అనుమానంగా అడిగింది వింధ్య. అయ్యో వింధ్య, అసలేమీ కాకుండానే నువ్వు గాలి మెడలు కట్టేస్తున్నావు. పెళ్లి వరకు వెళ్ళిపోయావు. మీ అన్నయ్య వదినల జాతకాల మాదిరి నువ్వు ప్లాన్ చేయొచ్చు కదా. ఓ, నువ్వు అంతా విన్నావా అని నవ్వాడు. నాకైతే మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకుంటారని నమ్మకం లేదు వింధ్య. కానీ నేను ఎప్పటికీ నీ బెస్ట్ ఫ్రెండ్ని. నా ఉద్యోగం, మీ బిజినెస్ రెండు నెలల పాటు చూడాలంటే మటుకు నాకు చాలా కష్టం అవుతుందేమో చూడాలి. కానీ ముందు మీ నాన్నగారు క్షేమంగా ఇంటికి వచ్చి హ్యాపీగా ఉంటే ఆయనతో ఆలోచించి ఎలా చేయాలో ప్లాన్ చేద్దాం. ఆయన మైండ్లో ఏముందో మనకు తెలియదుగా. ఆయన ఇంకెవరినైనా తన బాధ్యత అప్పగిస్తారేమో అన్నాడు. ఇప్పటికీ ఈ టాపిక్ వదిలేద్దాం. మీ డాడీ ఆరోగ్యం, ఆయన శత్రువుల మీద యాక్షన్ అన్నవి మన ముందున్న ముఖ్య బాధ్యతలు. పద మనము లోపలికి వెళ్దాం. ఈ పాటికి మీ నాన్నగారు స్పృహలోకి వచ్చి ఉంటారు. ఇద్దరు లేచి ఐసీయూలోకి వెళ్లారు. వెంకటరాజు గారు స్పృహలోకి వచ్చారు. పక్కనే డాక్టర్, నర్స్ రీడింగ్స్ చెక్ చేస్తున్నారు. కొన్ని మందులు ఇంట్రావీనస్లో ఎక్కిస్తున్నారు, నొప్పి తెలియకుండా ఉండేందుకు. మాధవి భర్తతో చిన్నగా ఏదో చెబుతుంది. వింధ్య, వినయ్ ఆయన దగ్గరికి వెళ్లారు. వారిద్దరిని చూసి పలకరింపుగా నవ్వాడు. అప్పటి వరకు ఉగ్గ పట్టుకున్న ఏడుపు వింధ్య నుంచి పొంగుకొచ్చింది. వస్తున్న కన్నీళ్లను కొంగు అడ్డు పెట్టుకుంది. ఏ వింధ్య, ఏంట్రా ఇది? నేను బాగానే ఉన్నాను కదరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఆయన. మాధవి కూడా కన్నీళ్లను ఆపుకొని ఉంది. వింధ్యను దగ్గరికి తీసుకొని ఊరుకోరా అమ్ములు అంది. చాలా థ్యాంక్స్ వినయ్, మాధవి అంతా చెప్పింది అన్నారు ఆయన. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్, మీరు కోలుకున్నారు, అది చాలు. డాక్టర్ వింధ్యకి సైగ చేశాడు, ఎక్కువ మాట్లాడకండి అని. ఓకే అని, సరే డాడీ రెస్ట్ తీసుకోండి, మేము ఇక్కడే ఉంటాము. వినయ్ ఇక్కడే ఉంటాడు మాకు తోడుగా. పొద్దున వస్తాము. ఇప్పుడు మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి తల్లిని వినయ్ని తీసుకుని బయటకు నడిచింది. ఆ ఫ్లోర్లో వీఐపీలకు కేటాయించే రూమ్స్ ఉన్నాయి. ఐసీయూలో ఉన్న పేషెంట్కు తోడుగా ఉండేందుకు వీఐపీ రూమ్స్ ఉన్నాయి. ఆ రోజు వీఐపీ పేషెంట్ ఒక రాజుగారు కాబట్టి ఆ ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంది.
ఒక రూమ్ వింధ్య వాళ్ళకు, మరో రూమ్ వినయ్కి కేటాయించారు. అప్పటికే టైం 12 కావడంతో అందరూ అలసిపోయి ఉన్నారు. వింధ్య, మాధవి తమ రూమ్లోకి వెళ్లారు పడుకునేందుకు. అక్కడంతా ఖాళీగానే ఉండడంతో ఓ పెద్ద సోఫాలో కూర్చున్నాడు వినయ్ తన ల్యాప్టాప్ పెట్టుకుని. అతనికి రాత్రి మేలుకోవడం అలవాటే. తను సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ మీద మెయిల్స్ చేస్తున్నాడు. కొన్ని చేంజ్ రిక్వెస్ట్లు ఉన్నాయి కోడింగ్లో, అవి సరిచేస్తూ కూర్చున్నాడు. అక్కడే కాఫీ వెండింగ్ మిషన్ ఉండడంతో అబ్బా గ్రేట్ అనుకుంటూ కాఫీ పట్టుకుంటున్నాడు. వెనుకనే వింధ్య కూడా నిలబడి ఉంది. నాకు కూడా ఇవ్వు అంది. హే, ఇంకా నువ్వు పడుకోలేదా అన్నాడు వినయ్. లేదు వినయ్, కొంచెం టెన్స్గా ఉంది. అబ్బా ఎందుకంతా? డాడీ ఓకేనే కదా? అంతా ఓకే అయితే మీ నాన్నగారు రేపు డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేస్తారు. జరిగిన దానికి కొంత బాధ ఉంటుంది, తప్పదు. నేను చెప్పినంత సులువు కాదు, కానీ అదృష్టం కొద్దీ ఆయనకేమీ కాలేదు. అది గాడ్స్ బ్లెస్సింగ్స్. ఒక కాఫీ వింధ్యకిచ్చి తనొక కాఫీ తీసుకున్నాడు. ఇద్దరూ సోఫాలో కూర్చొని సిప్ చేస్తున్నారు. మమ్మీ పడుకున్నారా? కళ్ళు మూసుకొని ఉంది. నాకు డౌట్. ఆమె కూడా ఆందోళనగానే ఉంది. కానీలే, ఈ రాత్రి ఇలా గడవని, బాధపడడం తప్పదు అన్నాడు వినయ్ ఓదార్పుగా. నువ్వు ఒక్కతే చైల్డ్ కాబట్టి మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. అందులోనూ మీ బిజినెస్ ఎంపైర్కి కూడా నీవే రానివి. ఈ రాణిగారికి పెళ్ళై రాజుగారు వచ్చే వరకు ఒంటరి పోరాటం తప్పదు అన్నాడు నవ్వుతూ. రాజుగారు పక్కనే ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచో వెయిటింగ్ రాజుగారిని పెళ్లి చేసుకునేందుకు. కానీ ఈ చాదస్తపు రాజుగారు జాతకాలు, ఆచారాలు పట్టుకొని వేలాడుతున్నాడు అంది ఒకంత విసుగ్గా వినయ్ వంక చూస్తూ. ఫన్నా, ఫ్రస్ట్రేషనా అన్నాడు సినిమా గుర్తుకొచ్చి కాస్త వింధ్యని నవ్విద్దామని. నీకు ఫన్, నాకు ఫ్రస్ట్రేషన్ అంది కోపంగా. ఓ వద్దు వద్దు, ఈ సమయంలో అంత కోపం వద్దు. వెయిట్ చేద్దాం. నువ్వు మంచి దానివే కదా, నీకంతా మంచి జరుగుతుందిలే. కాస్త ఓపిక పట్టు అన్నాడు. కాఫీ తాగడం పూర్తయింది. సరే పడుకుందాం పద అని లేచాడు వినయ్. తను రూమ్లోకి వెళ్ళి తలుపేసుకోవడం మేలు, లేకుంటే వింధ్య కూడా అలానే తన పక్కన కూర్చొనుంటుంది. మరుసటి రోజు డిశ్చార్జ్ అయి రాజుగారు ఇంటికి వచ్చారు. వింధ్య డాక్టర్ కాబట్టి తనే కేర్ తీసుకుంటానని చెప్పింది హాస్పిటల్ డాక్టర్స్తో. డ్రెస్సింగ్ అవసరం ఉంటే నర్స్ని పంపిస్తామని చెప్పారు వాళ్ళు. పొద్దున్నే రాజుగారిని పలకరించి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు వినయ్. సాయంత్రం కాస్త ఎర్లీగా ఆఫీస్ నుంచి బయలుదేరాడు రాజుగారిని పలకరిద్దామని. మాధవ్ వాళ్ళు రాజుగారు కొంచెం కోలుకున్నాక 4 రోజులాగి వచ్చి పలకరిస్తామని చెప్పారు. చకచక ఫ్రెష్ అప్ అయ్యి వింధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వినయ్. అబ్బో అప్పుడే 7 అయింది అనుకున్నాడు. గేట్ తీయబోతూ అమ్మో వీళ్ళింట్లో కుక్కలున్నాయనుకుంటా అంటూ కాలింగ్ బెల్ కోసం గేట్ దగ్గర చూశాడు. అమ్మయ్య ఉంది అనుకుని దాన్ని నొక్కాడు. వింధ్య బయటకి వచ్చింది. తన వెంటే ఓ 3 కుక్కలు కూడా బయటకొచ్చాయి ఆమెతో పాటు బాడీ గార్డ్స్లా. ఓ చుడిదార్లో మెరిసిపోతుంది వింధ్య. పొడవాటి నల్లని ఒత్తైన జుట్టును చుట్టగా పైకి చుట్టి క్లిప్ పెట్టుకుంది. అందమున్న అమ్మాయి, ఎలా ఉన్నా అందమే అని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు వినయ్. గేటు తీస్తూ రండి లోపలికి అంది. అమ్మో కుక్కలు ఉన్నాయి, ఏమి చెయ్యవు రండి, నేనున్నానుగా అంది వింధ్య. సరే అని వింధ్య వెనకాలే లోపలికి వెళ్ళాడు. ఆ 3 కుక్కలు వినయ్ వెంటే ఉన్నాయి, చేతులు కాళ్ళు నాకుతూ. ఇల్లు చాలా పెద్దగా ఇంద్రభవనంగా కనిపించింది. అంత పెద్ద ఇంట్లో వాళ్ళు ముగ్గురే. అఫ్కోర్స్ నౌకర్లు, వంట వాళ్ళు ఉంటారు అవుట్ హౌస్లో. 3 అంతస్తుల ఇల్లు, దానికో పెద్ద లిఫ్ట్ కూడా. కింద మొత్తం పార్కింగ్. ఓ 6 కార్లు ఉన్నాయి. మొదటి అంతస్తులో రాజుగారు మీటింగ్ హాల్ మరియు ఆఫీస్. 2వ అంతస్తులో రాజుగారు, ఆయన భార్య. 3వ అంతస్తులో వింధ్య ఉంటారు. అంత పెద్ద ఇల్లు చూసి నేను డెఫినెట్గా ఈ అమ్మాయికి సూట్ కాను అని మరోమారు డిసైడ్ చేసుకున్నాడు వినయ్. ఇవాళ మా ఇంట్లోనే మీకు భోజనం అంది వింధ్య. వద్దు ప్లీజ్, నేను నైట్ ఫ్రూట్స్ తీసుకుంటాను, నీకు తెలుసు కదా అన్నాడు. నాకు తెలీదు, డాడీ ఇందాక అంటున్నారు మమ్మీతో మీకు స్పెషల్ వంటలు చేయించమని. లిఫ్ట్లో 2వ అంతస్తుకెళ్లారు. రాజుగారి గదికి వెళ్లారు. మాధవి అక్కడే ఉన్నారు. వినయ్ని చూడగానే రాజుగారి మొహం వికసించింది. రాబోయ్ అంటూ ఆప్యాయంగా పిలిచాడు. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు వినయ్. ఎలా ఉన్నారు సార్ అని అడిగాడు. బాగానే ఉన్నా వినయ్, కాకుంటే కదలలేకుండా ఉన్నాను. రిబ్స్ ఒత్తుకొని నొప్పిగా ఉంటున్నాయి. బ్లడ్ ఇచ్చి నాకు పునర్జన్మనిచ్చావు. నీ రుణం తీర్చుకోలేనిది. గాడ్ బ్లెస్ యూ అన్నారు. అయ్యో నాదేముంది సార్, మీకు ఆ సమయంలో బ్లడ్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. వింధ్య అడిగింది వినయ్ని. కాఫీనా, జ్యూస్ ఏమైనా తాగుతారా అని. కాఫీ ప్లీజ్ అన్నాడు. పోలీస్ కమిషనర్ యశ్వంత్ పొద్దున వచ్చాడు. అన్ని పాయింట్స్ డిస్కస్ చేశాము. నా అనుమానాలన్నీ చెప్పాను. మీ అన్నయ్య క్లాస్మేట్ అట కదా అతను అన్నాడు. ఎస్ సార్ అన్నాడు వినయ్. వింధ్య ఇచ్చిన కాఫీ తాగుతూ. నీ నుంచి ఒక పెద్ద హెల్ప్ కావాలి వినయ్.
అయ్యో చెప్పండి సార్. షూర్గా చేస్తాను. నా పరిస్థితి నీకు తెలుసుగా. ఇంకో 2 నెలలు బెడ్ నుంచి కదిలే అవకాశం లేదు. వింధ్యకేమో బిజినెస్ కొత్త, అంత హ్యాండిల్ చేయలేదేమో అనిపిస్తుంది. కాస్త నువ్వు అమ్మాయికి తోడుగా హెల్ప్ చేస్తే బాగుంటుంది. గైడెన్స్ నేనిస్తాను, నువ్వు మేనేజ్ చేయగలవని నా నమ్మకం. కానీ సార్, నేను మా కంపెనీలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాను. వాటికి ఇబ్బంది అవుతుందేమో అని సందేహం వెలిబుచ్చాడు. ఒకటి చేద్దాం వినయ్, మా బిజినెస్లో ఎక్కడ నీ అవసరం ఉంటుందో అక్కడ నువ్వు హెల్ప్ చేయి. అది నీకు ముందే చెప్తాను. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను. మీ మేనేజ్మెంట్తో కూడా నేను మాట్లాడతాను. మీ డైరెక్టర్ ఒకతను నాకు బాగా క్లోజ్. అతని రిక్వెస్ట్ మీదే మీకు మా కంపెనీ సాఫ్ట్వేర్ ఆర్డర్ ఇచ్చాము. మీ కంపెనీకి వచ్చినందువల్ల నాకు చాలా మేలు జరిగింది. ఒకటి, నువ్వు రక్తదానం చేసి నా ప్రాణం కాపాడావు. ఇంకొక ముఖ్య విషయం, రానున్న 2 నెలలు మా బిజినెస్లో నీ సహాయం కావాలి అని చెప్పాడు. సరే సార్, నేను ప్రయత్నిస్తాను. మీ నమ్మకానికి థ్యాంక్ యూ అన్నాడు. మెనీ థ్యాంక్స్ వినయ్ అన్నారు రాజుగారు. ఆయనకు కొండంత భారం దిగిపోయినట్లయింది. వింధ్య ఇండస్ట్రీస్ అతనికి ఆరో ప్రాణం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. వినయ్ మీద రాజుగారికి బాగా నమ్మకం ఏర్పడింది. అతను సమర్థుడు. ఏ పనైనా తన తెలివితేటలతో చేయగలడు. ఫలితం ఆశించడు, మోసం చెయ్యడు అనిపించింది ఆయనకి. రాజుగారు వినయ్ కుటుంబం విశేషాలు అవి అన్నీ అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళది చాలా మంచి కుటుంబంగా ఫీల్ అయ్యాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే వీడియోని నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.